నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. బుచ్చినాడు కండ్రింగ మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఎండ వేడిమితో వడదెబ్బ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేసవి కాలంలో సంభవించేటటువంటి వడదెబ్బ నుండి ఉపశమనం పొందాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మురళీధర్ రెడ్డి, డాక్టర్ ఉదయ్ కుమార్ ఆదేశాల మేరకు ఆరోగ్యాధికారి డిఎన్ వెంకటేశ్వర్లు ఉపాధి హామీ పని వారికి వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి మరియు ఓఆర్ఎస్ వాడకం గురించి తెలియజేయడం జరిగింది. కన్నా మనం వేడి చెరువు వద్ద జరిగేటటువంటి ఉపాధి హామీ పని వారికి అవగాహన కల్పించడమైనది. ఉష్ణోగ్రతలు సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 40 డిగ్రీలు ఫారం హీట్ రావడం ద్వారా మన శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రించేటటువంటి విభాగం దెబ్బతిని తద్వారా తీవ్రమైన తలనొప్పి, నీరసం, తల తిరగడం, వాంతులు, విరేచనాలు, వీటితో పాటు శరీరం వేడెక్కి శరీరంలో ఉండేటటువంటి లవణాలు కోల్పోవడం ద్వారా శరీరం డీహైడ్రేషన్ జరిగి ఈ వడదెబ్బ తగిలేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు 10 గంటల పైన 4 గంటల లోపల ఎండన పడకుండా ఉపాధి హామీ వారు 6 గంటల నుంచి 10 గంటల లోపల వారి పని ముగించుకోవడం, అలాగే పొలం పనికి వెళ్లేవారు తొందరగా పని ముగించుకొని ఎండబారిన పడకుండా నీరు ఎక్కువగా తీసుకుంటూ పండ్ల రసాలు, నిమ్మరసం, మజ్జిగ, అన్నము, వాచినటువంటి గంజి, పప్పు, ఉడకబెట్టినటువంటి నీరు తీసుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. SR7 టీవీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ బి రామచంద్రయ్య. గ్లూకోజ్ అంటే మనకు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళి నీరసంగా ఉన్న మోషన్స్ అయినా హాస్పిటల్లో సెలైన్ బాటిల్ పెడతారు కదా, ఆ సెలైన్ బాటిల్లో ఏమేమి అయితే ఉంటాయో ఈ ఒక ప్యాకెట్ పౌడర్లో ఆ అన్నీ ఉంటాయి. అది వచ్చి మనకు రక్తంలోకి ఎక్కిస్తారు, నరాల్లోకి. దీన్ని మనము నీళ్ళలో కలుపుకొని 1 లీటర్ నీళ్ళలో కలుపుకొని తాగాలి. ఎందుకు తాగాలి? వడదెబ్బ తగలకుండా ఉండడానికి. ఎండలో తిరుగుతారు కదా మీరు, ఎండలో తిరుగుతారు కదా, కాబట్టి ఖచ్చితంగా మీకు వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. నీరసం బెట్ట అంటారు కదా, బెట్ట తగిలే అవకాశం ఉంటుంది, నీరసం వచ్చే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఏమవుతుంది? వాతులు, విరేచనాలు, తలనొప్పి, జ్వరము, వికారంగా ఉండడము ఇవన్నీ జరుగుతుంది. కొందరికి చనిపోయే ప్రమాదం కూడా ఏర్పడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, మన శరీరంలో ఉండే నీరంతా ఆవిరైపోతుంది. ఆవిరైపోయి మన శరీరంలో మన బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేసే వ్యవస్థ ఒకటి ఉంటుంది, అది ఫెయిల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మంచు కాలం అనుకోండి, మంచు కాలంలో టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది, కానీ మన బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. ఎండాకాలంలో ఎండ ఎక్కువగా ఉంటుంది, మన బాడీ దానికి తగినట్టుగా కంట్రోల్ చేసి తగ్గించుకుంటుంది. ఆ వ్యవస్థ అనేది కోల్పోయినప్పుడు, ఈ ఎండ మరీ విపరీతంగా ఉన్నప్పుడు ఆ సిస్టమ్ అనేది మన బాడీలో చెడిపోయి తద్వారా ఏమవుతుందంటే తలనొప్పి రావడము, జ్వరం రావడము, చెమటలు పోయడము, వికారంగా ఉండడము, వాతులు అవ్వడము, విరేచనాలు అవ్వడము అన్నీ జరిగి దీన్ని వడదెబ్బ అంటారు. ఇది మన శరీరంలో ఉండే నీరంతా ఆవిరైపోతుంది. ఇది తగలకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, వీలైనంత వరకు ఎండలో తగలకుండా మీరు పని చేసుకోవాలి. అందుకే ఈ ఉపాధి హామీ పని వాళ్ళందరూ ఉదయం 6 గంటలకంతా వచ్చి 10 గంటలకంతా ఇంటికి వెళ్ళిపోవాలి మీ పనులు ముగించుకుని. 10 గంటల నుండి 4 గంటల వరకు విపరీతమైన ఎండ కాస్తుందని మనకు సైంటిస్టులు ఇప్పుడు డైలీ పేపర్లు వేసుకునే ఉంటారు. ఈసారి ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 6 గంటల నుండి 10 గంటలకంతా వెళ్ళిపోండి. నీళ్లు దాహం వేసేంత వరకు వెయిట్ చేయకూడదు. నీళ్లు దాహం వేసేంత వరకు వెయిట్ చేయకూడదు. దాహం వేసినా వేయకపోయినా గంటకి నీరు తాగుతూ ఉండాలి. అప్పుడు ఈ వడదెబ్బ అనేది తగలదు. మన శరీరంలో ఉండే నీటి శాతము అలాగే ఉంటుంది. మీకు అటువంటి ఇబ్బంది ఏదైనా కలిగితే ఈ ప్యాకెట్లు మీ ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర ఇచ్చేసిపోతాం. ఒక ప్యాకెట్ పౌడర్ని 1 లీటర్ నీళ్లు, నీళ్ళు అంటే ఆ నీళ్ళు ఎత్తుకోకూడదు. మళ్ళీ మీరు తెచ్చుకున్న నీళ్ళే స్వచ్ఛంగా బాగుండే నీళ్ళల్లో ఈ ప్యాకెట్ పౌడర్ని కలిపేసి కొద్దిగా తాగుతూ ఉంటే ఆ సెలైన్ ఎక్కించినట్టు మీకు ఆ వడదెబ్బ అనేది తగలకుండా ఉంటుంది, ఆ బెట్ట అనేది లేకుండా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తాగండి, ఇబ్బంది ఏం లేదు. ఒక రోజుకు 1 ప్యాకెటే తాగాలి. మిగిలితే కూడా కింద పడేసేయాలి. మరుసటి రోజు ఇంకొక ప్యాకెట్ కలుపుకోవచ్చు. నెక్స్ట్ ఇవి కాకుండా మన ఇంట్లో కూడా మీరు గంజి వారుస్తారు కదా, నీళ్ళు, బియ్యం, అన్నం వారుస్తారు, గంజి
ఆ గింజను కూడా పలచంగా చేసుకుని తాగొచ్చు, దాంట్లో పోషకాలు బాగుంటుంది. అలాగే మజ్జిగ తీసుకోవచ్చు, నిమ్మరసం నీళ్లు తీసుకోవచ్చు, కొబ్బరి నీళ్లు తీసుకోవచ్చు, జ్యూసులు ఉండేటటువంటిది అంటే పండ్ల రసాలు అటువంటిది ఏదన్నా కూడా మీరు ఇంట్లో కాడ ఉండేటప్పుడు తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా తెల్లారితో ఏదో సద్ద గిద్ద తాగేసి రండి. వచ్చి తాగేసి వచ్చిన తర్వాత నీళ్లు మాత్రం ఖచ్చితంగా 2 లీటర్ల క్యాన్ 5 లీటర్ల క్యాన్ తెచ్చి పెట్టుకోండి. ఖచ్చితంగా నీళ్లు మాత్రము తాగుతూ ఉంటేనే ఈ వడదెబ్బ అనేది లేకుండా ఉంటుంది, లేదంటే ఇబ్బంది పడతారు. ఆ లక్షణాలు ఏమి చెప్పినాను కదా, ఇప్పుడు విపరీతమైనటువంటి చెమటలు పోయడము, జ్వరం రావడము, తలనొప్పి రావడము, వికారంగా ఉండడము, వాతులు రావడము, ఇవన్నీ జరుగుతుంది. అటువంటి సమయంలో మనం ఏం చేయాలి? గబామని ఆ మనిషిని చల్లగా ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి. అక్కడ దుస్తులు బాగా వదులు చేయాలి. వదులు చేసి అతనికి గాలి బాగా పారేటట్టుగా చేయాలి. వెంటనే నీళ్లు తాపించాలి. సమస్యలు పోయి ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకుని రావాలి. మీరు కూడా ఇక్కడ పనిచేసేటప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా టోపీ కానీ ఆ విధంగా తలగుడ్డ కానీ బాగా కట్టుకోవాలి. తలకి ఖచ్చితంగా వేసుకోవాలి. మెయిన్ మనకు ఈ సిస్టమ్ పనిచేసేది తల నుండి వచ్చే మెదడు నరాల ద్వారానే. ఈ సిస్టానికి ఎక్కువ టెంపరేచర్ తగిలిందంటే ఆ సిస్టమ్ పాడవుతుంది. కాబట్టి తలకి వీలైనంత వరకు బాగా గుడ్డ చుట్టుకోండి, లేదంటే టోపీ అన్న వేసుకోండి. కాటన్ దుస్తులు వేసుకోండి, లూజుగా ఉండేటటువంటి కాటన్ దుస్తులు, పట్టు చీరలు, సిల్క్ చీరలు అన్ని కట్టుకుని వచ్చినారంటే ఇంకా వేడి ఎక్కువ అవుతుంది మీకు. కాబట్టి కాటన్ చీరలు అటువంటివి తీసుకోండి. ఇవి వచ్చేటప్పుడు కూడా లేదు మజ్జిగ అన్నం కలుపుకునో లేదు ఏదో ఒకటి కూడా మధ్యలో కూడా ఒక 2 ఇడ్లీనో ఏదో ఒకటి పెట్టుకునేసి తినేసి ఫస్ట్ ఆరోగ్యం చూసుకుంటేనే మళ్ళీ డబ్బులు. ఆరోగ్యం పాటించినారంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది లేదనుకోండి, ఇంటికాడ వచ్చింది మీకు పండు దొరకలేదు, రసాలు దొరకలేదు, చిటికెడు ఉప్పు, పిడికెడు చక్కెర, పిడికెడుతో చక్కెర వేసుకోండి. చిటికెడు ఉప్పు 2 చేతులతో పట్టుకునేటో లేదంటే చిన్న స్పూన్తో ఉప్పు వేసుకోండి. 1 లీటర్ నీళ్ళలో కలుపుకునేసి దాన్ని తాగండి. అది కూడా గ్లూకోజ్తో సమానమే. కాబట్టి ఇటువంటి చిట్కాలన్నీ చేసుకుంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటాము. ఈసారి ఎక్కువగా ఎండలు ఉన్నాయి, అందుకనే మీకు చెప్దామనేసనే వచ్చినాను. కూర్చుని విన్నారు, చాలా మంచిది. తలా ఒక్కొక్క ప్యాకెట్ తీసుకుని వెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ తీసుకో నేను ఫోటో తీసుకుంటా. ఏమన్నా అప్పచ్చలా